నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు అయిపోతా ఉంది. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ నేతలేమో ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే, మరో పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అంటున్నటువంటి మాటలు, మరి ఇందిరమ్మ రాజ్యం అంటే అది ఎమర్జెన్సీ పాలన తీసుకురావడం జరిగిందా అని చెప్పేసి ఒక పక్కన వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరో పక్కన రాబందుల పాలన నడుస్తూ ఉన్నది రాష్ట్రంలో. ప్రశ్నించినటువంటి గొంతులను నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు అంతా ఆరోపిస్తూ ఉన్నారు. మరో పక్కన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలో భాగంగా రైతులకు ఇస్తానన్నటువంటి రైతు బంధు పైసలు మరి టకీమని చెప్పేసి రైతుల అకౌంట్లో పడట్లేదు. ఇది రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ యొక్క అకౌంట్లో టకీమని చెప్పేసి డబ్బులు పడుతున్నాయి అంటూ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు. సో వీటన్నిటి గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మానవతరాయ్ గారితో. అన్న నమస్తే. ముందుగా ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా తొలి వెలుగు ప్రేక్షకులకు, సిబ్బందికి, తెలంగాణ ప్రజలందరికీ కూడా ఉగాది పండగ శుభాకాంక్షలు. సో ముందుగా నిన్న ఆర్ఎస్పీ గారు మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాష్ట్రంలో రాబందుల పాలన నడుస్తూ ఉన్నది, సో ఎమర్జెన్సీ పాలన నడుస్తూ ఉన్నది. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ విధి విధానాలపైన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో కావచ్చు, హామీలపైన ప్రశ్నిస్తున్నటువంటి దశలో మరి వాళ్ళను అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. పాలన పైన రేవంత్ రెడ్డి దృష్టి సారించకుండా కేవలం ప్రశ్నించినటువంటి వాళ్ళని టార్గెట్గా ఆయన పాలన నడుస్తుందని చెప్పేసి నిన్న ఆర్ఎస్పీ గారు మాట్లాడతాము. సో ఈ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారన్న మీరు? ఇప్పుడు 10 ఏళ్ల తొడేళ్ల పాలన వాళ్ళది, రాబందుల పాలన వాళ్ళదే. ఈ దొంగ అన్నట్టు ఉంది. గురుకులాల కార్యదర్శి బాధ్యతలు నిర్వహించు ఆర్ఎస్పీ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం 2012లో ఆయనకి ఇచ్చింది. ఇస్తే గురుకులాల్లో తుపాకీ రాజ్యం తీసుకొచ్చినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి అసలు కాంగ్రెస్ ప్రజాపాలన గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా అని అంటున్నా. ఒకసారి గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకో. నువ్వు 7.5 సంవత్సరాలు గురుకులాల కార్యదర్శిగా ఉండి ఏం చేసినావు, ఏం బీకినావు అంటాను. గురుకులాలని అస్తవ్యస్తం చేసి ఇవాళ 11,000 కోట్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గురుకులాలకు పక్కా భవనాలు ఉండాలి, 119 నియోజకవర్గాల్లో ఉండాలి అని చెప్పేసి సమీకృతంగా అన్ని గురుకులాలు ఇష్టం వచ్చినట్టు అద్దె కొంపల్లో ఉంటాయని చెప్పేసి, దానివల్ల బీఆర్ఎస్ నాయకులకే కమిషన్లు పోతున్నాయి, అద్దె రూపంలో వాళ్ళ భవనాల్లోనే ఉంటున్నాయి అని చెప్పేసి 11,000 కోట్లు కేటాయించి పక్కా భవనాలు 25 ఎకరాల్లో పక్కా భవనాలు నిర్మిస్తుంటే ఇది ఏ పాలన అంటారు? ఇది ప్రజాపాలన కాదా? అంటే నీకు ఆ తొడేళ్ల పాలనే గుర్తొచ్చిందా? కేసీఆర్ తొడేళ్ల పాలన గుర్తొచ్చిందా? ఇవాళ తెలంగాణ ధనిక రాష్ట్రం అప్పుల కుప్పగా ఎందుకు మారింది? కాంగ్రెస్ హయాంలో ధనిక రాష్ట్రం 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో కేసీఆర్ చేతిలో, ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ చేతిలో పెడితే ఇవాళ 6,71,000 కోట్ల అప్పుల కుప్పగా మార్చింది ఎవరు? దీన్ని ఆ పరిపాలన తొడేళ్ల పరిపాలన అంటే దోపిడీ చేసిన వాళ్ళని తొడేళ్ళు అంటారు. ఓకే, ఇవాళ ప్రజారంజకంగా ఎంత అద్భుతంగా అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క స్థాయి ఏంది? 100 మంది దేశంలో ఉన్నటువంటి 100 మంది జాబితాలో, ప్రముఖుల జాబితాలో, శక్తివంతమైనటువంటి పురుషుల జాబితాలో 39వ స్థానం, గతేడు 39వ స్థానంలో ఉంటే ఈసారి 28వ స్థానంలోకి వచ్చింది. అది ఎవరు చెప్పారు? నీలాంటి విష ప్రచారం చేసేవాళ్ళు కాదు. టైమ్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక పత్రిక వాళ్ళు సంస్థ వారు నిర్వహించారు. అందులో క్రీడాకారులు, రాజకీయ నాయకులు, సామాజిక సేవకులు, అన్ని వర్గాల వాళ్ళు 100 మందిని తీసుకుంటే అందులో రేవంత్ రెడ్డి గారి స్థానం 28కి వచ్చింది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారి స్థానం 9వ స్థానానికి వచ్చింది. ఉత్తగా వచ్చిందా? మరి కేసీఆర్ స్థానం ఎందుకు రాలే? కేసీఆర్కి, కేటీఆర్కి ఎందుకు రాలే? నీ పేరు ఎందుకు రాలే అందులో? కాబట్టి తొడేళ్ల పరిపాలించి రాష్ట్రం మొత్తాన్ని దోచుకున్న వాళ్ళ పాలన కావాలని చెప్పి వాళ్ళు విష ప్రచారం చేస్తున్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి ఇలా అది వచ్చిందంటే కారణం ఏంది? ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఈ రాజకీయ నాయకులు కొత్త బిచ్చగాళ్ళు ఏవో మాట్లాడుతుంటారు. కానీ దేశం ఇలా రాహుల్ గాంధీ వైపు చూస్తుంది, దేశంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పరిపాలన చూస్తుంది. ఎన్ని అద్భుతాలండి! ఎంత మానవీయ కోణం ఉంది ఈ పరిపాలనలో. రాహుల్ గాంధీకి కూడా 9వ స్థానం ఎందుకు వచ్చింది? అరే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన పాదయాత్ర చేయటం, పార్లమెంట్లో ప్రజల గొంతై మాట్లాడటం, భారత రాజ్యాంగాన్ని అందరూ చదవాలి, భారత రాజ్యాంగమే ఈ దేశంలో నడవాలి అని చెప్పి మాకందరికి కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అని చెప్పేసి మా అందరికి కూడా తరగతులు నిర్వహించేసి ప్రజలకి చైతన్యం చేయమని చెప్పేసి రాహుల్ గాంధీ గారు పంపుతున్నారు. ఈ విధంగా అధికారం లేకపోయినా 10, 12, 13 ఏళ్లుగా ప్రజల తరపున కొట్లాడతాడు కాబట్టి రాహుల్ గాంధీ గారికి 9వ స్థానం వచ్చింది. అదేవిధంగా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తొడేళ్ల పాలనలో
ఈ రేవంత్ రెడ్డిని ప్రతిపక్ష నాయకుడుగా, ఒక ఎంపీగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా తొక్కివేసే ప్రయత్నం చేసిండు, అణిచివేసే ప్రయత్నం చేసిండు. ఆయన పైకి వచ్చేసి కేసీఆర్ అవినీతిని, అన్యాయాల్ని ప్రశ్నించి ఇలా తెలంగాణ ప్రజల మనసును చూరగొన్నాడు రేవంత్ రెడ్డి. అధిష్టానం ఆశీస్సులు పొందిండు, ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయి పడుకోలే, రోజుకి ఫామ్ హౌస్లో పడుకునే పాలన ఏంది? ఫామ్ హౌస్లో దూరంగా పడుకోవడం అంటే తొడేళ్ల పాలన అంటారు దాన్ని. సెక్రటరియట్కు రాకుండా, అసెంబ్లీకి రాకుండా, ఎప్పుడు గుంటనక్క లెక్క, గోతికాండక్క లెక్క కూర్చొని కాపలా కాసేది, ఎవడు శవం వస్తే బిక్కొని తిందాం బొందల గడ్డలోంచి అని చూసే నక్కర పాలన అది. ఇది చాలా సమర్థవంతంగా ప్రజల కోసం పరిపాలించేటువంటి పరిపాలన, ప్రజాపాలన ఇది. కాబట్టి దీన్ని చూసి తట్టుకోలేక ఆ విధంగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇలా అన్నిటితో అందుబాటులో ఉంటాడు, ఎమ్మెల్యేలకి అందరికీ అందుబాటులో ఉంటాడు. ఇది ప్రభుత్వం ఫిర్యాదు చేసినప్పుడు చర్య తీసుకోవడం తప్ప ఏం మాట్లాడుతున్నారు అసలు? వాళ్ళకి సోయిలి అధికారం కోల్పోయేసరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారిని దేశం గర్విస్తుంది, దేశం రేవంత్ రెడ్డి గారి వైపు చూస్తుంది. అరే ఎన్ని మంచి పనులు చేస్తాడు. ఇలా ట్రాన్స్జెండర్లు, ఆయనకి 28వ స్థానం ఎందుకు వచ్చింది? టైమ్స్ ఆఫ్ ఇండియాలో శక్తివంతుల జాబితాలో ఎందుకు వచ్చిందంటే అసలు గత ప్రభుత్వం మనుషుల్ని పశువుల లెక్క చూశారు మనుషుల్ని. ఇవాళ ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఒక ట్రాన్స్జెండర్లు సమాజంలో అవమానాలకు గురవుతారు, వాళ్ళందరినీ తీసుకొచ్చేసి ప్రభుత్వ ఉద్యోగాల్లో పెట్టిండు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర హోంశాఖలో వాళ్ళందరినీ హోంగార్డులుగా నియమించి వాళ్ళకి జీతభత్యాలు ఇస్తూ వీళ్ళు సమాజం గుర్తించాలి, వీళ్ళని గౌరవించాలి, వీళ్ళు మనుషులే అని మానవత్వం దాటుకున్న రేవంత్ రెడ్డి ఇలా 100 మంది జాబితాలో ఉంటే మీరేంద్ర కుక్కల లెక్క, నక్కల లెక్క మాట్లాడతారు? తొడేళ్ళ లెక్క ఎప్పుడు అధికారం గుంజుకుందామని చూస్తారు. అధికారం గుంజుకుంటే రాదు, ప్రజలు ఇవ్వాలి కాంగ్రెస్. కాబట్టి రేవంత్ రెడ్డికి అందుకే ఉన్నాడు. మీరు ఎక్కడ ఉన్నారు అసలు? మీరు పాతాళ లోకాలు ఉన్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డికి ఎందుకు ఇచ్చారు? 25 లక్షల మంది ఖాతాలో 20,650 కోట్లు 10 నెలల్లో రుణమాఫీ చేసిండు. 2 లక్షల రుణమాఫీ చేసిండు కాబట్టి మళ్ళీ అరకొర ఎవరైనా మిగిలిపోయినా సరే వాళ్ళకు కూడా ఇస్తానంటాడు. కాబట్టి అవన్నీ చూశారు. అప్పుల ఊపిలో ఉంది రాష్ట్రం. 1వ తారీఖు జీతాలు ఇస్తాడు. ఇటు ఇచ్చిన 6 గ్యారంటీల్లో రుణమాఫీ అమలవుతుంది. అదేవిధంగా 54,74,000 మంది ఖాతాల్లో రైతు భరోసా వేసినాం. 4 ఎకరాల లోపు వేసినాం ఇప్పటి వరకు. రేపు మిగతా ఎకరాలకు వేయబోతున్నాం. మొత్తం 64 లక్షల మంది రైతులు ఉన్నారు ఈ రైతు భరోసా అందుకునే వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం రాళ్లకు, రప్పలకు, పెట్రోల్ బంకులకు, మల్లారెడ్డి లాంటి వ్యవసాయం చేయని కుబేర్లకు అట్లాంటి వాళ్ళని ఏరివేస్తే ఇప్పటికే 54 ఇచ్చినాం. ఇంకా మా అంటే 59, 60 లక్షల దాకా పోతాయి రైతులు. రైతు భరోసా అన్నటువంటి విషయం తీసింది కాబట్టి ఒక మాట్లాడుతాం. చెప్పండి, అడగండి. సో రైతు భరోసాలో టకీమని చెప్పేసి రైతుల అకౌంట్లో డబ్బులు పడట్లేదు. సో ఢిల్లీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ యొక్క ఖాతాలో, అలాగే ప్రియాంక గాంధీ గారి యొక్క ఖాతాలో పడతా ఉన్నాయి అనేది కేటీఆర్ వ్యాఖ్యలు. ఇప్పుడు బుద్ధున్నోడు మాట్లాడే మాటలు కాదు. మరి అకౌంట్లో పడితే చూపి, రాహుల్ గాంధీ తెచ్చి స్టేట్మెంట్ తెచ్చి చూపి, ఏ బ్యాంకులో పడ్డాయి, ఎక్కడ పడ్డాయి అని తెచ్చి చూపిస్తావా? ఎందుకు నాలుక నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు అది మాట్లాడితే ఏమంటారు ప్రజలు? అది నాలుక తాటి మట్ట అంటారు కేటీఆర్. నీది నాలుక తాటి మట్ట అని ప్రశ్నిస్తున్నాం మేము. అరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దుష్ప్రచారం చేయటం, విషప్రచారం చేయటం ఎందుకు అంటున్నా అంటే రైతు బంధు 54,74,000 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా 4 ఎకరాల లోపు వేస్తే తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. 25 లక్షల మంది ఖాతాలు 2 లక్షల రుణమాఫీ చేస్తే 20,000 కోట్లు మాఫీ చేస్తే అది తట్టుకోలేకపోతున్నారు. 140 కోట్ల మంది మహిళలు 5 కోట్లు ఆదా చేసుకొని ఉచిత బస్సు ప్రయాణం చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళకి పుట్టగతులు ఉండవు కదా భవిష్యత్తులో, అది తట్టుకోలేకపోతున్నారు. 45 లక్షల మందికి 500కే సిలిండర్ సబ్సిడీకి ఇస్తుంటే అది చూసి తట్టుకోలేకపోతున్నారు. ఇలా ప్రజల కళ్ళల్లో ఆనందం ఉంది, వీళ్ళ గుండెల్లో బాధ ఉన్నది. ఎందుకు? మళ్ళీ మేము అధికారం రావు, మళ్ళీ 10 ఏళ్ళు కాంగ్రెసే ఉంటుంది, 10 ఏళ్ల తర్వాత కూడా వస్తామో రామో అనేటువంటి దిగుల్లో ఉన్నారు. ఈలోపు ఇంకో పార్టీ కూడా వచ్చి జ్వరపడతారు ఎవరంటే భయాందోళనలో ఉండి ఈ విధంగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షలు కార్పొరేట్ వైద్యులు ఇవ్వాలి. కొన్ని హాస్పిటల్లో కూడా పెంచారు. 30 పడకల హాస్పిటల్లో, 60 పడకల హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ పరిధిని పెంచారు, వాటికి కూడా విస్తరింపజేశారు. ఈ విధంగా చేసుకుంటూ పోతుంటే 50 లక్షల మందికి వాళ్ళ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇంకా మేము చేయాల్సినది మేమే చెప్తున్నాం పారదర్శకంగా. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూసగుచ్చినట్లు ప్రజలకు వాస్తవాలు చెప్పారు. అది మంచి పద్ధతి. అది ఇప్పుడు కుటుంబం అప్పుల పాలయ్యి ఊబిలో గురకపోతుంటే ఇంటి పెద్ద అప్రమత్తం చేస్తాడు, మీరు ఖర్చులు తగ్గించుకోవాలి, ఇది తగ్గించుకోవాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. అరే వాళ్ళు పాలకులు తిని తినక నిద్రాహారాలు మాని రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని, కేసీఆర్ పాలనలో అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అమాంతం అభివృద్ధి పదంలోకి పయనించే విధంగా శ్రమిస్తున్నటువంటి గజీతగాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అర్థంగా 1వ తారీఖు జీతాలు ఆగుతున్నాయా?
ఉద్యోగాలు ఇలా జాబ్ క్యాలెండర్ ఇవ్వటం గొప్ప చట్టబద్ధమైన క్యాలెండర్, మీరు ఇవ్వరైతిరి. మరి దాన్ని ఏ పాలన అంటారు? నిరుద్యోగుల్ని దాదాపు సుమారు 1200 మంది పొట్టన పెట్టుకున్నది మీరు, దాన్ని ఏ పాలన అంటారు? ఆ పాలనని తొడేళ్ల పాలన అంటారు. ప్రవళిక, బోడా సునీల్ నాయకు, ముత్యాల సాగరు, మన్నెపు రామకృష్ణ, అదే చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. 1200 మంది నిరుద్యోగుల్ని పొట్టన పెట్టుకున్న వాళ్ళు తొడేళ్ల పాలన ఏమంటారు? ఆ పాలన చెప్పండి. హరీష్ రావు గారు ఒక సవాల్ చేస్తా ఉన్నారు, దానికి ఏమైనా మీరు కట్టుబడి ఉన్నారా? చెప్పండి, ఏం పక్కన సవాలు? రుణమాఫీ విషయంలో ఒకవేళ కనుక ఏ గ్రామానికైనా వెళ్దాం 100% కనుక రుణమాఫీ అయినట్టు అయితే నేను ఉపన్యాసం తీసుకుంటానని చెప్పేసి ఆయన సవాల్ విసురుతా ఉన్నారు. ఇప్పుడు మీరు రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా డబ్బులు ఇచ్చినామని మీరు చెప్తా ఉన్నారు. సో ఆ సవాల్కి ఏమైనా మీరు కట్టుబడి ఉన్నారా? ఇప్పుడు వాళ్ళు ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి 10 ఏళ్ల కాలంలో 4 విడతల్లో మిత్తి మాఫీ చేసిన వాళ్ళు సవాళ్ళు అసలు స్వీకరిస్తే చిన్నతనంగా ఉంటుంది. అసలు చేతగానోళ్ళు దాదాపు వాళ్ళు 16,000 కోట్లు చేశారు. మేము 20,000,650 కోట్లు మేము రుణమాఫీ చేసినాం. 25 లక్షల మంది ఖాతాలో 2 లక్షలు, వాళ్ళు ₹1,00,000 చేతగానోడు ₹1,00,000 రుణమాఫీ చేయడం చేతగాక 4 విడతల్లో 10 ఏళ్ళు చేస్తే రైతులకు దేనికి అక్కర్రాలే. అక్కర్రానోళ్ళు ఏయో మాట్లాడుతుంటారు ప్రభుత్వాన్ని బదనాలు. నిజమైన రైతులు తెలుసు, మేమే అంటున్నాం. ఒకళ్ళిద్దరు ఎక్కడైనా స్వయం కృతాపరాధంతో దరఖాస్తుల లోపం, ఆధార్ కార్డు మా దగ్గరకు వచ్చారు, ఆధార్ కార్డులో లోపాలు, తర్వాత విదేశాల్లో ఉండి దరఖాస్తు చేసుకోకపోవటం, ఈ విధంగా కొన్న వాళ్ళకు కూడా మేము రుణమాఫీ చేస్తాను అంటున్నాం. మేము ఎగ్గొట్ట పారిపోవట్లే కదా. నువ్వు ఎగ్గొట్టి పారిపోయిను గతంలో ₹1,00,000 ఏది మాకు మిత్తి మాఫీ అయింది, అసలు మాఫీ కాలేదు, లక్ష మాఫీ కాలేదంటే దానికి సమాధానం లేదు. ఆ విధంగా రైతులను మోసం చేసిన వాళ్ళు తెలంగాణ రైతుల్ని వరివేస్తే ఉరివేసినట్టు అని చెప్పి రైతులను బెదిరించి 15 లక్షల ఎకరాల్లో నాగార్జున సాగర్ ఆయకట్టు, ఎస్ఆర్ఎస్పి, మిడ్మానేర్ ఈ ప్రాంతాల్లో పంట పండకుండా ఈ ప్రాంతంలో 15 లక్షలు, ఆ ప్రాంతంలో 10 లక్షలు, అంటే 25 లక్షల ఎకరాలు మరి ఎండబెట్టిన వాళ్ళు, వాళ్ళకు మాట్లాడే హక్కు ఉందా? రైతుల్ని ఎండబెట్టారు. వీళ్ళ ఫామ్ హౌస్లో కేసీఆర్ మంచిగా దర్జాగా వేసంగిలో వరివేసిండు. వీళ్ళని మామూలు రైతుల్ని ఉరివేసినట్టాడు. అధిక ధరలకు అమ్ముకున్నాడు. అసలు వాళ్ళకి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? సో నిరుద్యోగ జేసీ చైర్మన్ గా ఉన్నారు. సో ఒక పక్కన ఓయూలో ఆంక్షలు, వీసీ సర్క్యులర్ సంబంధించినటువంటి దానిపైన విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా బగ్గుమంటా ఉన్నారు. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు వీసీ సర్క్యులర్ జారీ చేసింది అనేది. సో ఈ సర్క్యులర్ ని మీరు సమర్థిస్తా ఉన్నారా? ఇప్పుడు సర్క్యులర్ను సమర్థించేవాడైతే నేను పిసిసి అధ్యక్షులు గారిని కలిసి మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసి ఇది ప్రజాస్వామ్యబద్ధంగా లేదు, ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉంది, శాంతియుత నిరసనలు కూడా చేసుకోకుండా ఈ సర్క్యులర్, ఈ ఉత్తర్వు ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకో విధంగా కృషి చేయండి అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా, వాళ్ళందరికీ కూడా పిఆర్ఓ వాళ్ళకి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకొని వీసీ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఎందుకు తీసుకొచ్చారు? ప్రభుత్వం తీసుకొచ్చిన సర్క్యులర్ అయితే ప్రతి యూనివర్సిటీలో ఉంటుంది. ఉన్నత విద్యా మండలి ద్వారా ప్రతి యూనివర్సిటీలో ఇది అమలు చేయమని చెప్తాం. అక్కడ యూనివర్సిటీని ఏంటంటే అటానమస్ స్వయం ప్రతిపత్తి ఉంది. గత ప్రభుత్వం లాగా జోక్యం చేసుకోవడం ఉండదు. ఒక విద్యావంతుడైన వీసీని నియమించిన తర్వాత ఆ యూనివర్సిటీ పరిపాలన ఆయనకు అప్పచెప్పినాం. ఆయనే బాధ్యుడు అయితే ఏది చేసినా కానీ. అందుకే మేము సమర్థించట్లేదు. అందుకే మా నాయకత్వం కూడా మాట్లాడింది అట్లాంటి చేయకండి అని చెప్పబట్టే ఆ తర్వాత నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి, ఎక్కడ కూడా ఆగట్లేదు. శాంతియుతంగా ఆ ముందస్తు అరెస్టులు చేస్తాం. మేము కూడా ప్రభుత్వాలు అన్నప్పుడు చేస్తూనే ఉంటాయి, ఆ ముందస్తు అరెస్ట్ చేస్తాయి. అదేంటంటే సమస్య తీవ్రతరం కాకుండా. అయితే ఈ ముసుగులో కొంతమంది ఏం చేశారంటే, కొంతమంది అసాంఘిక శక్తులు ఉన్మాదంతో ఈ యొక్క ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకుపోయే విధంగా బీఆర్ఎస్ పార్టీ దీన్ని నడపాలని ప్రయత్నం చేసింది. కానీ మిగతా సంఘాలు, విద్యార్థి సంఘాలు అర్థం చేసుకున్నాయి. ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాత్ర లేదు, విశ్వవిద్యాలయం కులపతి పాత్రే ఉన్నదని చెప్పేసి విద్యార్థి సంఘాలు తెలుసుకున్నాయి. మేము కూడా దాన్ని సమర్థించట్లేదు, దాన్ని ఉపసంహరించుకోవాలని డైరెక్ట్ బాజాప్తగా ఇచ్చినాం నేను. కాబట్టి వీసీ గారు కూడా దాన్ని పునరాలోచన చేస్తున్నట్టు మాకు సమాచారం వచ్చింది. విద్యార్థులు, నిరుద్యోగులు సంయమనం పాటించాల్సిందిగా మన తొలి వెలుగు ద్వారా నేను కోరుతున్నాను. గ్రూప్ 1 సంబంధించినటువంటి దాంట్లో రకరకాలైనటువంటి, ముఖ్యంగా తెలుగు మీడియం సంబంధించినటువంటి అభ్యర్థులకు అన్యాయం జరిగింది అన్నటువంటిది ప్రధానంగా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. సో మీరు దాన్ని ఏ విధంగా తీసుకుంటారు? నిజంగా కూడా తెలుగు మీడియం సంబంధించిన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఏమైనా భావిస్తా ఉన్నారా మీరు? ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ అన్యాయం జరగలేదు. తెలుగు మీడియం వాళ్ళు కూడా విజేతలు ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు విజేతలు ఉన్నారు. 12,000 మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాస్తే 7,000 మంది తెలుగు మీడియం వాళ్ళు రాశారు. ఆ మూల్యాంకనం అని వీళ్ళు చెప్తున్నారు, పెద్ద ఎవరో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, వాళ్ళు తెలిసినట్టే మాట్లాడుతున్నారు. వాడు దిద్దిండు, వీడు దిద్దిండు, అర్హత లేని వాళ్ళు దిద్దిండు, డిగ్రీ కాలేజ్ లెక్చర్లు దిద్దారు,
ఇంటర్మీడియట్ వాళ్ళు దిద్దారు, జూనియర్ కాలేజీ లెక్చర్ దిద్దారు అని ఇష్టం వచ్చినట్టు సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఈ గ్రూప్ 1 పరీక్ష మీద విషయం చెబుతున్నారు. ఈ గ్రూప్ 1 పరీక్ష వెనక బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉన్నది. వాళ్లకు పరీక్ష విజయవంతంగా జరగటం ఇష్టం ఉండదు, ఎందుకంటే వాళ్ళు నిర్వహించలేకపోయారు. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో వాళ్ళు విఫలమైపోయారు. 2 సార్లు ఆపేయడం జరిగింది. ఒకసారి లీకుల ద్వారా, ఒకసారి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం ద్వారా ఆ పరీక్ష రద్దయింది. వాళ్ళ చేత కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతంగా పరీక్ష పెట్టింది. పరీక్షలు రాసినటువంటి వాళ్ళే కదా ఆందోళన చేసేది. ఏమంటానంటే 523 ఉద్యోగాలు మెయిన్స్కు అర్హత 3 లక్షల మంది రాస్తే మెయిన్స్కు అర్హత సాధించిన వాళ్ళు 33,350, సుమారు ఒక సంఖ్య అటో ఇటో. 30,350 మందిలో 523 మందికి ఇక ఉద్యోగాలు వస్తాయి. అవును. ఈ మిగతా 32,000 మంది, 32,000 పైచిలకు మంది వాళ్ళకు ఉద్యోగాలు రావు. సహసిద్ధంగా అట్లాంటి వాళ్ళందరూ కూడా అసంతృప్తితో ఉంటారు. అబ్బా, అవకాశం దారిపోతుంది, ఈ 523 ఉద్యోగాల్లో మనకు లేకపోతున్నాం అనేటువంటి వాళ్ళకి మానసిక పరిస్థితిని ఆసరాగా చేసుకొని, అంటే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళేమో వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏం పోవాలా, డాక్యుమెంట్స్ దస్త్రాలు ఏం కావాలని వాళ్ళు చూసుకుంటున్నారు. అరే వాళ్ళకి మనకు రాలేదు, మనకు దక్కని ఇంకెవడు దక్కడానికి వీల్లేదు అని చెప్పి ఏ వంక అంటే ఏ లొంక అని చెప్పి తెలుగు మీడియం పట్టుకొస్తున్నారు. ఆడ మూల్యాంకనం అనేది తెలుగు మీడియానికి, ఇంగ్లీష్ మీడియానికి అది వివక్ష అనేది లేదు. తెలుగు మీడియం వాళ్ళు కూడా ర్యాంకులు వస్తారు. రేపు చూడండి, లిస్టు పెట్టిన తర్వాత మెరిట్ జాబితా ఏ ఉద్యోగం ఎవరికి వచ్చింది, ఏ అధికారి ఏ ఉద్యోగం ఎవరికి వచ్చిందో మొత్తం జాబితా ఉంటుంది. అర్హుల జాబితా, వివరాల జాబితా. అందులో డిప్యూటీ కలెక్టరా లేకుంటే డిఎస్పీనా ఆ జాబితా మొత్తం పెడతారు. తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు. టీజీపీఎస్సీ కూడా ఏం చెప్పింది, మీరు చూసుకోండి, మీ మార్కులు చూసుకోండి, మళ్ళీ 15 రోజుల తర్వాత అందరి జాబితా పెడతాం అని. అంటే ఇందులో వీళ్ళకి తెలిసినట్టే తెలుగు మీడియం వాళ్ళకి రాలేదు, ర్యాంకులు రాలేదు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వచ్చినాయి అని చెప్పి ఇక్కడ కూడా దుష్ప్రచారం చేసి ఈ పరీక్ష పైన విషయం చెమ్మే ప్రయత్నం చేస్తున్నారు. అడుగడుగున ఆటంకాలు కలిగించారు. ఈ పరీక్ష జరగకుండా అసలు ఫస్ట్ ప్రిలిమ్స్లో ఏం చేసుకొచ్చారు, జీవో 29 సవరణ 55 సవరణ చేసుకొచ్చి 29 తీసుకొస్తే అప్పుడు ఏం లేవనెత్తారు, ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఈ పరీక్ష జరగడానికి లేదు అని చెప్పి సుప్రీంకోర్టు దాగబోతే సుప్రీంకోర్టు చెంప చెల్లు అనిపించింది. హైకోర్టు ఈ చెంప కొట్టి, సుప్రీంకోర్టు ఆ చెంప కొట్టింది. ఖరీదైన లాయర్ని పెట్టుకునే విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహించింది. కపిల్ సిబాల్ లాంటి లాయర్ని నిరుద్యోగులు పెట్టుకునే సత్తా ఉంటుందా? అంటే నిరుద్యోగులు కొంతమంది రెచ్చగొట్టి కపిల్ సిబాబు లాంటి గంటకు 10 లక్షలు తీసుకునే లాయర్ని పెట్టి ఈ గ్రూప్ 1 పరీక్షను ఆపాలని చూసినా సత్యమేవ జయతే. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా హైకోర్టు కూడా వాళ్ళని, సుప్రీంకోర్టు కూడా కరుణించలేదు. ఎందుకు? ఈ 29 జీవో కోసం కృషి చేసిన వాళ్ళే హైకోర్టులో పిటిషన్ వేసిన వాళ్ళు. 55 జీవో వద్దు, 55 జీవోతో పరీక్ష సాగదు, 55 జీవో సుప్రీంకోర్టు కొట్టివేసింది అని చెప్పి ఎవరైతే దరఖాస్తులు ఇచ్చారో ఆ ప్రభుత్వ అధికారులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఇచ్చారో, మళ్ళీ 29వ జీవో 55 సవరించి 29వ జీవో తీసిన తర్వాత మళ్ళీ వాళ్ళే 29 ఇది ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి మళ్ళీ వాళ్లే పిటిషన్ ఇచ్చారు. ఎంత రాజకీయం ఉంది చూసారా, ఎంత దుర్మార్గం ఉంది. నిజమైనటువంటి నిరుద్యోగులు దీనివల్ల అన్యాయానికి గురవుతున్నారు. ఇట్లా ఎవరైతే పోరాటం చేశారో వాళ్ళు ఎవరికి ఉద్యోగాలు రాలే. ఎందుకంటే చదువుకునే వాడికి వస్తాయి, సమయం కేటాయించే వాళ్ళకి వస్తాయి, ఏకాగ్రతతో చదివే వాడికి వస్తాయి. మీరంతా రోడ్ల మీద కూర్చున్నారు. ఈ అశోకు ఎవడు ప్రసన్న హరికృష్ణ వానికి ఏమైంది, కోచింగ్ సెంటర్ పెట్టుకున్నారు, కోట్లు సంపాదించుకున్నారు, కూర్చున్నారు. వానికి ఏమవుతుంది? మీరు తినక మీరు ఉద్యోగం సాధించాలి, గ్రూప్ 1 ఉద్యోగం సాధించాలి, గ్రూప్ 2 సాధించాలి, గ్రూప్ 3 సాధించాలి, ఏదో ఒక ఉద్యోగం సాధించాలని చెప్పి మీరు వాయిదాల కోసం రోడ్ల మీదకి వస్తుంది. అదేవిధంగా 29 జీవులు అన్యాయం ఉంది, 1:100 అని నోటిఫికేషన్లో లేనిది మనం మెన్షన్ చేస్తే మళ్ళీ కొట్లు పోద్ది. కాబట్టి ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఏం చేసింది, నోటిఫికేషన్లో ఏ రకంగా ఉంటే 1:50 ఉంటే 1:50 తీసుకొచ్చినాం. అంత పారదర్శకంగా వేగవంతంగా పరీక్ష పెట్టినాం. అదేవిధంగా ఏం ఆరోపణలు చేశారు, బీసీలకు ఎస్సీలకు అన్యాయం జరుగుతుందంటే ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చినాయి. ఫలితాలు వచ్చిన తర్వాత తెల్లమొహం వేశారు. బీసీలు 17,000 మంది అర్హత సాధించారు మెయిన్స్ రాయడానికి, ఎస్సీలు 3,700 మంది, ఎస్టీలు 2,700 మంది, ఓసీలు కేవలం 5,000 మంది, ఈడబ్ల్యూఎస్ అన్ని కలిపితే 5,000 మంది సాధించారు. వాళ్ళు అక్కడ విఫలమైపోయారు, దాన్ని ఆపలేకపోయారు. మళ్ళీ ఏదో రకంగా మెయిన్స్ రాస్తాడు, మెయిన్స్ కూడా ఆపాలి. ఇప్పుడు ఏం తీసుకొస్తున్నారు అంటే, నీకు దక్కకపోతే ఆ ఉద్యోగం వేరే వాడు, నువ్వేమో సమయం వృధా చేసుకున్నావు, నువ్వేమో రోడ్ల మీదకి వచ్చి పరీక్ష వాయిదా కావాలి, ఆ తర్వాత ఇందులో ఇక్కడ ఈ జీవో 29 రద్దు కావాలి, 1:100 అని చెప్పి నువ్వు రోడ్ల మీద తిరిగితే కొంతమంది ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు పుస్తకాల పురుగులు లెక్క లైబ్రరీలో కూర్చొని చదువుకున్నారు. ఎటువంటి ఆవేశాలకు, భావోద్వేగాలకు లోను కాకుండా చక్కగా పుస్తకాలు బట్టి కుస్తీ పట్టారు, సమయాన్ని వినియోగించుకున్నారు, వాళ్ళకు ఉద్యోగం వచ్చింది. గ్రూప్ 1 అధికారులు అవుతున్నారు. వాళ్ళు అయినంత మాత్రం నువ్వేం తక్కువ కాదు, ఆయన ఏం గొప్ప కాదు.
నువ్వు ఇంకోసారి సాధించు, అంతేగాని ఇట్లాంటి వాళ్ళ మాటలు పట్టుకొని నువ్వు రోడ్లెమ్మడి తిరిగితే నువ్వు శాశ్వత నిరుద్యోగిగా మిగిలిపోతావు. వాళ్ళు కోట్లు సంపాదించుకుంటారు, ఎమ్మెల్సీకి పోటీ చేస్తారు, ఇంకోటి పోటీ చేస్తారు. వాళ్ళ మాటలు నమ్మకండి, అవి అసత్య ప్రచారాలు, విషం జిమ్ముతున్నారు. వాళ్ళ వెనక బీఆర్ఎస్ పార్టీ ప్రోద్బలం ఉంది. ఇట్లాంటి వాళ్ళని కొంతమంది కూనా మేధావుల్ని ముందు పెట్టి మీరు విషం జిమ్మండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహిస్తుంది. నిరుద్యోగులారా, నిరుద్యోగులు అనే వాళ్ళు ఎప్పుడు ఉద్యోగం చేయాలి? అవినీతి జరిగితే, లీకులైతే ఉద్యోగం చేయాలి. కానీ పరీక్ష వేగవంతంగా పెట్టి, సమర్థవంతంగా పెట్టి, బయోమెట్రిక్ ఉపయోగించి, మూల్యాంకనం కూడా సక్రమంగా చేసి వేగవంతంగా ఫలితాలు ఇస్తే ఇందులో తేడా ఉంది. మూల్యాంకనంలో తేడా ఉందంటే అది ఎక్కడ ఉంది అసలు? యూపీఎస్సీ కూడా మూల్యాంకనంలో మళ్ళీ రీవాల్యుయేషన్ పెట్టమంటే చేపెట్టరు, మళ్ళీ హైకోర్టుకు లాగారు. ఇట్లా ఈ విధంగా అంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ప్రశ్నలు వచ్చినటువంటి సందర్భంలో సో ఆంధ్రాకు సంబంధించినటువంటి ఎవరు చెప్పారు? దిద్దిల్లు పేపర్ ఎవరు చెప్పారు? అప్పుడు ఏమన్నారు? ఆ మూమెంట్ సంబంధించింది మన వాళ్ళకి తెలిసి ఉంటుంది, ఆ బాధ ఆ వ్యవహారం అంతా. కానీ ఈ అసత్య ప్రచారం నేను చెప్పిన కదా, అది దిద్దే ప్రశ్నాపత్రం దిద్దే అనేది ఎవ్వడికి తెలియదు. అత్యంత కాన్ఫిడెన్షియల్ కంటే రహస్యంగా ఉంటుంది. ఏ పేపర్ మీద ఓఎంఆర్ షీట్ కూడా తొలగించి ఆ పేపర్ అనేది ఆ చేతి రాత వాడు విషయ పరిజ్ఞానం చూసే మార్కులు వేస్తారు తప్ప ఆ పేపర్ ఈ ఫలానా వాడిదాన్ని గుర్తించడానికి అవకాశాలు ఉండవు. ఇందులో ఎటువంటి పొరపాట్లు జరగలేదు, 100% సిద్ధం. వాళ్ళు మాట్లాడేవన్నీ కూడా నిరుద్యోగుల్ని గందరగోళపరిచి కృత్రిమ నిరుద్యోగ ఉద్యమాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఫిలిమ్స్ క్వాలిఫై కాని వాళ్ళు 2.5 లక్షల మంది ఉన్నారు. అంటే క్వాలిఫై అయిన వాళ్ళు 33,000 మంది, 33,000 మంది చదువుకుంటారు. అక్కడ మెజారిటీ అనేవాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ మానసిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని వాళ్ళ మీద రోడ్లకు తీసుకొచ్చారు. వాళ్ళ పరిస్థితి గ్రూప్ 2 రాలే, గ్రూప్ 3 కూడా వాళ్ళని అడిగిన చాలామంది నాకు ఫోన్ చేశారు. అన్న నాకు ఏది రాలేదన్న, నా టైం మొత్తం వృధా అయిందన్న, రోడ్ల మీద పోయినా పొరపాటు అయిందన్న, ఇంట్లో ఏం సమాధానం చెప్పుకోలేకపోతున్నాన్న. ధైర్యంగా ఉండు. ఇట్లాంటి వాళ్ళకి ఏం చేయాలి మనం? వాళ్ళలో ఆత్మవిశ్వాసం నింపాలి. అంతేగాని రా నువ్వు చచ్చిపో, పోరాటం చేయి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది. అరే పరీక్షలు పెట్టడం చేతగాని గత ప్రభుత్వం తొడేళ్ల పాలనలో ఈ యొక్క ప్రజాపాలనలో చక్కగా పరీక్షలు పెట్టి ఏ అవినీతి లేకుండా ఉద్యోగాలు 56,700 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందరూ అభినందిస్తుంటే ఈ తోడేళ్లు కూర్చొని ఈ విధంగా మాట్లాడుతాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి తోడేళ్లు ఈ విధంగా మాట్లాడతాను. ఇలా రేవంత్ రెడ్డి 28వ స్థానంలోకి ఎందుకు రావు? అది కూడా కారణం ఉంది. 28వ స్థానంలో ఎందుకు ఇచ్చారంటే నిరుద్యోగ సమస్యను రూపుమాపే ప్రయత్నం చేసిండు. ఎట్లా? అవినీతి లేకుండా అసలు ఆయన ఏం చేసిండు రేవంత్ రెడ్డి? అసలు ఎందుకు గత ప్రభుత్వం వైఫల్యం చెందింది పరీక్షలు పెట్టకపోవటం ఎందుకు చేత కాలేదని చెప్పి ఆయన వెంటనే వెళ్ళి దీన్ని అధ్యయనం చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తో 3 గంటల సేపు కూర్చున్నాడు, మెంబర్స్తో కూర్చున్నాడు. వాళ్ళు పరీక్షలు ఏ విధంగా పెడుతున్నారు, పారదర్శకంగా ఎట్లా పెడుతున్నారు, ఫలితాలు ఏ విధంగా విడుదల చేస్తారు చూసి తెలంగాణ హైదరాబాద్ వచ్చి వెంటనే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసినా లేదా అందులో ఉన్న చైర్మన్ని అవినీతి పరులైన మెంబర్లు అందరిని కూడా తొలగించి సమర్థుడైనటువంటి మహేందర్ రెడ్డి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా మీరు పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసింది ఏం లేదు, కేవలం బుర్రా వెంకటేశ్వర గారిని ఒక్కటి మాత్రం మార్చడం జరిగింది తప్పించి. ఇప్పుడు పరీక్షలు ఇక్కడ సమర్థత ఎట్లా బయటపడుద్ది అంటే పరీక్షలు నిర్వహణలో వైఫల్యాలు ఉన్నాయా లేవా, లీకులు ఉన్నాయా లేవా అవి చూస్తారు. మహేందర్ రెడ్డి గారు పరీక్షలు పెట్టారు, వెళ్ళిపోయారు. అట్లే సమర్థవంతమైన అధికారి బుర్రా వెంకటేశ్వర పట్టకొచ్చినాం వారు ఉన్నారు. నవీన్ నికోలస్ సెక్రటరీ ఉన్నాడు, ఆయన కూడా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి సాదాసీదా వ్యక్తి, ఒక ఐఏఎస్ అధికారిగా సెక్రటరీగా అక్కడ ఉన్నాడు. కాబట్టి ఎటువంటి లోపాలు జరగలేదు. కాబట్టే ఈ పరీక్షలు ఇంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేయటమే కాకుండా 56,700 ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటించడం, చట్టబద్ధంగా ప్రకటించడం, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన కులగణాన్ని అసెంబ్లీలో ఆమోదించడం, బీసీలకు అదేవిధంగా వర్గీకరణ అంశాన్ని ఆమోదించడం అసెంబ్లీలో. అదే నిరుద్యోగులు సాంప్రదాయ విద్యల వల్ల శాశ్వత నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. వాళ్ళకి నైపుణ్య విద్య కూడా కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని స్థాపించి కొంత కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు చాలామందికి యువతకు. అదొక కారణం. టైమ్స్ ఆఫ్ ఇండియా జాబితాలో అట్లాంటి ఆలోచన వచ్చి వెంటనే స్థాపించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి వారు 28వ స్థానంలో ఉన్నారు. మీరు ఇన్ని చేస్తూ ఉంటే కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు మీరు ఇన్ని చేస్తూ ఉన్నారు. సో ఒక పక్కన ఆయనకు రేవంత్ రెడ్డి గారికి 28, 29వ స్థానం రావడం, సో ఇదంతా మీరు చేస్తూ ఉంటే ఒక పక్కన టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి వాళ్ళు గుర్తిస్తూ ఉంటే కేటీఆర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏంటంటే ఇప్పటికే ప్రభుత్వం అంతా విఫలం అయిపోయింది, ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతా కూడా అగమ్య గోచరంగా తయారైపోయింది. ఒక్కొక్కటి సంగతి మేము వచ్చిన తర్వాత చెప్తాను, నేను డైరీలో రాసుకుంటా ఉన్నాను.
ఒక్కొక్కరు తాట తీస్తారు మేము అధికారంలోకి వచ్చేదని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు తాట తీసారు ప్రజలు, తెలంగాణ ప్రజలు వీళ్ళు చేసిన ఘనకార్యాలకు అవినీతికి వాళ్ళు ప్రభుత్వ ఖజానా తగ్గింది, పార్టీ ఖజానా పెరిగింది. 1600 కోట్లు దేశంలో అత్యంత ధనవంతమైన పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ప్రజలు తాట తీసి మొత్తం కూడా చర్మం మొలవకుండా, అసలు 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు మొలవకుండా వాళ్ళని పాతరేసిండ్రు. అయినా సిగ్గు రావట్లేదు ఇవాళ. అయినా మాకే అవసరం ఏముంది, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యలు చర్చించకుండా మాట్లాడిన వాళ్ళు ఎన్ని మాట్లాడినా వృధానే, వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మమ్మల్ని రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన దేశం మెచ్చుకున్నది. నేను అదే అంటున్నా, యంగ్ ఇండియా క్రీడా విశ్వవిద్యాలయం, యువ భారత క్రీడా విశ్వవిద్యాలయం స్థాపించాను. అందుకే 28వ స్థానంలో నువ్వే స్థాపించినవు. నువ్వేమన్నా ఇట్లా పనులు చేసినవా? 1వ తారీఖు ఉద్యోగస్తులు జీతాలు ఇస్తుంటే అన్ని రకరకాల మహిళా సాధికారత కోసం కృషి చేసినావు. ఇలా ఆర్టీసీ బస్సులు మహిళలకు ఇస్తున్నాం, 600 బస్సులు మహిళా సంఘాలకు ఇచ్చి మీరు నడపండి, మీకు నెలకు 75,000 రూపాయలు మేము ఇస్తాం, మా డిపోల్లో పెట్టండి అని చెప్పి ప్రభుత్వం ముందు వచ్చి పంచాయతీరాజ్ శాఖ ద్వారా మహిళా సాధికార కోసం కృషి చేస్తుంటే వీళ్ళు తట్టుకోలేక, జీర్ణించుకోలేక, కడుపు ఉబ్బి గ్యాస్ వచ్చి ఈ విధంగా పైత్యంతో వికారంతో మాట్లాడుతున్న మాటలుగా మనం పరిగణించాలి తప్ప, అందులో వాళ్ళు కూడా అందులోన ఆనందపడుతున్నారు. రేవంత్ రెడ్డి వామ్మో మాకన్నా బాగా చేస్తుండే, ఎట్లా మేము ఉన్నప్పుడు చేయలేకపోయినాం ఇవన్నీ అని చెప్పి లోన ఒక రకమైనటువంటి సంతోషం, బయట మాత్రం వికారం. కాబట్టి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లనే ఏడుస్తూనే ఉంటారు వాళ్ళు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో రేవంత్ రెడ్డి గారు తీసుకుపోతాడు. ఇప్పుడు తలసరి ఆదాయం 3,75,000 కోట్లు దాడి వచ్చేసింది. అంటే ప్రజల యొక్క తల యొక్క ఆదాయం పెంచుకుంటూ పోతున్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే అప్పులు పెంచిన గతంలో లాగా లేదు. గతంలో అప్పులు ఎందుకు వచ్చినాయి? కాళేశ్వరం నీటిపారుదల ద్వారా పంటల బండి ఇవ్వనంటే శనేశ్వరంగా మార్చారు, తెలంగాణ ప్రజల దుఃఖదాయనిగా మార్చారు, కూలేశ్వరం అయిపోయింది అది. దానివల్ల కరెంటు బిల్లులే తడిసింది. ఎందుకు దుఃఖదాయని అంటున్నా? కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల దుఃఖదాయని ఎందుకు అంటానంటే కరెంటు బిల్లులే 10,500 కోట్లు అయింది. 10,500 కోట్లు. ఎన్ని ఎకరాలకు సాగు వస్తుందంటే ఇప్పటి వరకు అది కూలిపోవటం వల్ల అసలు అది ఆ ప్రాజెక్టులో నీళ్ళు లేకపోయినా శ్రీరామ్ సాగరు, మిడ్మానేరు, ఎగువ మానేరు, దిగువ మానేరు, నాగార్జున సాగరు, శ్రీశైలం, ఇంకా కాంగ్రెస్ ఇతర హయాంలో నిర్మించినటువంటి ప్రాజెక్టుల ద్వారానే 1.5 మెట్రిక్ టన్నుల పంట దిగుబడైంది. కనపట్టలేదా? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం లేకుండా వాళ్ళ ఫామ్ హౌస్ల మీదుగా కాలువలు పోవడం కోసం, ఆ కొండ పోసమ్మ ఈ యొక్క ప్రాజెక్టుల కోసం వాళ్ళు ఆ ప్రాజెక్టును కట్టి ప్రజాధనాన్ని మొత్తం కూడా ఆ కాళేశ్వరంలో పోసారనేది స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు ఇట్లనే మాట్లాడతారు. వాళ్ళ హయాంలో అవినీతి చేశారు కాబట్టి ఇవాళ ఇక్కడ ఏం జరగకపోయినా జరిగిందని నేను చెప్పిన కదా. వీళ్ళకి మతి ఏంటంటే ఇది ఒక పైశాచిక ఆనందం, ఇది ఒక విషయం. కొద్దిమంది యూట్యూబ్ను పెట్టుకున్నారు, వాళ్ళు ఆ యూట్యూబ్ చూడండి, కాంగ్రెస్ ఎంత మంచి చేసినా ఒక్క మాట కూడా మాట్లాడరు. కానీ బీఆర్ఎస్ గొప్పతనాలను అంటే కూలిపోయే కాళేశ్వరం కట్టినందుకు, రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యే విధంగా పరిపాలించినందుకు, అదేవిధంగా సెక్రటరేట్ 100 ఏళ్లకు సరిపడా సెక్రటరేట్ ఉపయోగపడితే అనవసరంగా పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు. కానీ వాళ్ళ పార్టీ కార్యాలయాలు ప్రతి జిల్లాలో కట్టించుకున్నారు, సెక్రటరేట్ కట్టారు. ఎవరు కట్టమన్న అవసరం ఏముంది? దాంతో పేద ప్రజలకు ఇల్లు కడతావా, నీకు పార్టీ కార్యాలయాలు కట్టుకుంటావా? ఇలా ఇందిరమ్మ ఇల్లు 2,67,000 కడతానని చెప్పి 1,00,000 కూడా పూర్తి కాలేదు. ఇవాళ మేము 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టి ఉన్నాం. రేపు 5 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టి ప్రజల దగ్గరకు పోతాం ఆశీర్వదించండి అని. అప్పుడు అట్లుండాలా? నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పార్లమెంట్ ఎన్నికల్లోనే పతనానికి పడిపోయారు, పాతాళ లోకానికి పడిపోయారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేదు మీకు. అసలు పోటీ చేసే ధైర్యం లేని వాళ్ళట ఇట్లాంటి సొల్లు కబుర్లు, సొల్లు మాటలు మాట్లాడితే ప్రజలు నమ్ముతారా? బిచ్చగాళ్ళు వీళ్ళు, పనికిమాలిన వీళ్ళు అని చెప్పి ప్రజలు నవ్వుకుంటున్నారు. వీళ్ళ వల్ల ఏం ఉపయోగం ఈ దేశానికి అని చెప్పి ఆ దర్గా దగ్గర, ఆ గుడి దగ్గర కూర్చోబెడితే అడక్క తింటారు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. సో చివరిగా మంత్రివర్గ విస్తరణ ఈ వారం లోపట్ల ఉంటుందని చెప్పేసి రకరకాలైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. సో మాదిగ సామాజిక వర్గం నుంచి చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. మాదిగ వర్గాలకి ఖచ్చితంగా కూడా 2 మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాలకు మాత్రమే ప్రయారిటీ ఇస్తూ ఉన్నది, మాదిగలను పట్టించుకోవట్లేదు అన్నటువంటి విమర్శలు కూడా ఒక పక్కన మందకృష్ణ కావచ్చు, మోత్పల్లి నరసింహ కావచ్చు, సో కొంతమంది అంటున్నటువంటి మాటలు. సో మాదిగలకు మంత్రి పదవులు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉందా లేదా? ఇప్పుడు కనీసం మాదిగలకు ఏమైనా అవకాశం ఇస్తారా ఈ మంత్రి పదవులు? ఇప్పుడు హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది, మాలాంటి వాళ్ళు మేము చెప్పలేము. సామాజిక న్యాయం చేయాలన్నారు. సామాజిక న్యాయం చేయటంలో ఎస్సీల్లో వర్గీకరణ చేసి అందరికంటే దేశంలో ముందు ఆదర్శంగా ఉంది.
సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసింది. చంద్రబాబు నాయుడు గారి కన్నా రేవంత్ రెడ్డి ముందు. ఇప్పుడు సామాజిక న్యాయం అంటే అంటే వినండి, మంత్రి రెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, సో వాళ్ళ కుటుంబంలో ఇంకొకటి ఇస్తారని చెప్పేసి అంటే ఇక్కడ అదేనా సామాజిక న్యాయం ఇప్పుడు అంటే? ఎవరు దమాషా ప్రకారం వాళ్ళకు పదవులు వస్తాయి, ఎవరికి ఇవ్వాలో వాళ్ళ కష్టం ఎంతో, వాళ్ళ చాకిరీ ఎంతో, కాంగ్రెస్ అధికారం రావడం కోసం వాళ్ళ నిబద్ధత ఏందో అవన్నీ చూసుకుంటారు అధిష్టానం. చూసుకొని ఇప్పుడు కర్ణాటకలో సిద్ధరామయ్యకి బీసీకి ఇచ్చారు. ఎవరు ఏమని చెప్పారు? ఎవరైనా మందకృష్ణ చెప్పిండా? మందకృష్ణ అసలు కాంగ్రెస్ని ఓడిపోవాలని కర్ణాటకలో ప్రచారం చేసిండు. ఇక్కడ కూడా మోడీకి బాజాప్తగా బీజేపీకి సపోర్ట్ చేసిండు. వాళ్ళ మాటలు పట్టించుకుంటావా? మందకృష్ణ చెప్తే పదవులు వస్తాయా? మందకృష్ణ చెప్పిన వాళ్ళు పదవులు ఇస్తారా? మందకృష్ణ ఏదో ఉద్యమం చేసినా గౌరవిస్తున్నాం అంతేదే, పార్టీ గౌరవిస్తుంది అంతేగాని ఆయన చెప్పిన వాళ్ళకి పదవులు ఇవ్వాలంటే అది కాదు కదా. మా దగ్గరికి ఇవ్వాలంటే దామోదర్ రాజనరసింహ గారు ఆ మాదిక ఉపకులాల నుంచి ఉన్నారు, వారికి ఇచ్చారు. బట్టి విక్రమార్క గారికి ఇచ్చారు. ఇంకా ఎవరికైనా ఇవ్వాలంటే అధిష్టానం ఇష్టం. అది డిమాండ్, అడిగే హక్కు కార్యకర్తలకు ఉంది, ఎమ్మెల్యేలకు ఉంది, అడగొచ్చు, తప్పే లేదు. కాంగ్రెస్లో అది ప్రజాస్వామ్యం. కానీ ఇవ్వాలనుకున్నప్పుడు కాంగ్రెస్ ఎవరికి ఇస్తుందో వాళ్ళకి ఇస్తుంది. అది రేపొద్దున మాదిగలు రావచ్చు, మాలలు రావచ్చు, ఇంకెవరికైనా రావచ్చు. దాన్ని మనం ఊహించి మనం మాట్లాడటం అనేది మంచిది కాదని నా అభిప్రాయం. సో కమిషన్ల ప్రభుత్వం నడుస్తూ ఉన్నది, 30% కమిషన్ తీసుకుంటూనే పాత బిల్లులన్నీ కూడా క్లియర్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర సర్కార్ చేస్తే ఉంది, అది ముఖ్యంగా కొంతమంది మంత్రుల పేర్లు కూడా ఉచ్చరిస్తూ ఉన్నారు. అటువంటి వ్యవహారం ఈ 15 నెలల్లో అటువంటి దాన్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీ మూటగట్టింది అని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది అంటున్నటువంటి మాట, మొన్న సెక్రటేరియట్ లో బట్టి విక్రమార్క గారి యొక్క చాంబర్ ముంగట కాంట్రాక్టర్లు వచ్చి ధర్నా చేసినటువంటి ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? ఇప్పుడు వాళ్ళు కాళేశ్వరంలో కమిషన్లు జేబులో వేసుకున్నారు. ప్రభుత్వ ఖజానా కరిగిపోయింది. బీఆర్ఎస్ పార్టీ ఖజానా, దేశంలో ధనవంతమైన పార్టీ, 1600 కోట్లు వచ్చిన వాళ్ళకి. ఇక్కడ 14 నెలల పాలనలో ఎక్కడ కూడా ఏమాత్రం కూడా అవినీతి రాలేదు. కాబట్టి ఏం చేయాలి చెప్పినగా 36 యూట్యూబ్ ఛానల్ పెట్టి ఓదరగొట్ట విష ప్రచారం చేయటం అనేది. ఈ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో 30% కమిషన్లు, 20% కమిషన్లు, సెక్రటరియట్కి పోయి ధర్నాలు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ సానుభూతి పరులుగా, బీఆర్ఎస్ కార్యకర్తలుగా 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షల లోపు కాంట్రాక్టులు చేసినటువంటి బీఆర్ఎస్ సానుభూతి పరులు ప్రధానంగా కూడా అందులో వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళందరినీ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా, అరే ఎక్కడా ఏది లేదు, అన్ని సంక్షేమ పథకాలు వీళ్ళు కష్టపడి అమలు చేస్తున్నారు, వీళ్ళ మీద ఏదో ఒక మచ్చ వేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పన్నిన పన్నాగమే ఆ కాంట్రాక్టర్లు ధర్నా సెక్రటరియట్లో. మరి గతంలో ప్రోత్సహించింది కూడా బీఆర్ఎస్ వాళ్ళేనా? వాళ్ళ హయాంలోనే పనులు చేశారు. వాళ్ళతో బీఆర్ఎస్ కార్యకర్తలు. అసలు సెక్రటరియట్ లో ధర్నాలు ఉంటాయా? ఎక్కడైనా విన్నారా మీరు? పోయి సచివాలయంలో ఎంత పటిష్టమైన ఉంటుంది. పోయి ఆడ కూర్చొని 200 మంది అందులో పోయి వివిధ పేర్లతో పోయి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బద్నాం చేసేందుకే బీఆర్ఎస్ పార్టీ పన్నాగం పన్నింది. వాళ్ళంతా బీఆర్ఎస్ సానుభూతి పరులు. వాళ్ళ హయాంలో కాంట్రాక్టు బిల్లులు మనవి కాదది. అయినా వాళ్ళ బిల్లు ఎంత? 503 కోట్లు. రేపో మాపో విడుదల చేయబోతున్నాం అన్న తరుణంలో కావాలని పథకం ప్రకారమే కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడం కోసం, అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో మంచి పేరు ఉంది కాబట్టి వాళ్ళదైనటువంటి మీడియా ద్వారా ఈ విధంగా ఈ కాంట్రాక్టర్లు ప్రచారం చేశారు. ఇది క్లియర్ వాస్తవం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి వెనుకమటి కొంతమందిని ప్రోత్సహించి ఇటువంటి వాటికి పాల్పడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పైన చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి విధంగా చేయడంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అభిప్రాయాన్ని మానవతరాయ్ గారు అయితే తెలియజేస్తారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.